కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవుతుంది. నెల రోజుల పాలనపై మీ అభిప్రాయం ఏంటి? నెల రోజుల పాలన విషయంలోనైతే ఇది ఒక ప్రజాస్వామికంగా సాగుతుందనేది అభిప్రాయం. ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ పాలన పోయి కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత నెత్తి మీద భారం దింపుకున్నట్టుగా ఉన్నది. నిఘా లేదు, ఆంక్షలు లేవు అని ఒక సంతోషంగా ఉన్నారు. మనుషులు అందరు కూడా ఎక్కడ పోయినా కానీ ఉల్లాసంగా కనబడుతున్నారు. అదే మాట అంటున్నారు ఎక్కడ పోయినా. మునుపటి కంట్రోల్ లేదు. ఇంకా కొంతమంది అయితే ఉత్సాహానికి అవధులు లేవు. ఇక వాట్సాప్ కాల్ చేయొద్దు, బ్యాన్ చేసినాం, అందరు మామూలు ఫోన్లో మాట్లాడుకోవచ్చు అని కూడా ప్రకటిస్తున్నారు. కాబట్టి అది బాగుంది. రెండోది ఏంటంటే సెక్రటేరియట్ పోతే నేను నిన్న వెళ్ళినా అంతకుముందు ఒకరోజు వెళ్తే అసలు మామూలు కలకల లేదని, విపరీతమైన ఉత్సాహం జనంలో, అందరూ వస్తున్నారు, అక్కడ మాట్లాడి చెప్పుకుంటున్నారు. ఎవరిని అక్కడ పెద్ద ఇబ్బందులు పెట్టట్లేదు. పోతున్నారంటే మా మంత్రులు అందుబాటులో ఉన్నారు, చెప్పుకోగలుగుతున్నారు. వాళ్ళు కూడా విని తమకు తోచిన పద్ధతుల్లో పరిష్కారాలు చూపిస్తున్నారు. ఇది కూడా ఒక మంచి పరిణామం. ముఖ్యమంత్రి గారిని కలిసిన, మంత్రులను కలిసిన ప్రజలు ఏదో ఇదివరకైతే ఒక ఇబ్బంది పడేవాళ్ళు మాట్లాడటానికి, వాళ్ళు అట్లా కాదు. వాళ్ళు కూడా అందరి చెప్పేది వింటున్నారు. కాబట్టి ఒక మంచి మార్పు అయితే కనబడుతున్నది. ఇవి అన్నిటితో పాటుగా ఇంకొకటి, ప్రజాభవన్ ముందు కంచెలు తీసేసిన రోజు చూడాలి. నిజంగా అది అందులోకి పోవాలనేది ఏమి ఉత్సాహం ఎందుకుంటుంది ప్రతిసారి ఏం పని, కానీ కనీసం అట్లా నిలబడి తొంగి చూడటము, ఏం లేకపోతే ఆడ డబ్బాలో గేట్ కాడో వినతి పత్రం ఇచ్చిపోదామనో తాపత్రయం ఉంటుంది కదా. ఒక సమయంలో సిపిఐ, సిపిఎం, మేము ముగ్గురం కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకున్నాం ముఖ్యమంత్రి గారికి. పోదాం, గేట్ దగ్గర నిచ్చొద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం. వాళ్ళ గేట్ దగ్గరకు మేము పోలేం, మా గేటును దాటనీయలేదు వాళ్ళు. సిపిఐ చాడ వెంకటరెడ్డి గారిని వాళ్ళ ఆఫీసులో, నన్ను మా ఇంట్లో, తర్వాత సిపిఎం వాళ్ళని వాళ్ళ ఆఫీసులో దిగ్బంధనం చేశాను. ఆ పరిస్థితులు ఉండేవి. వాళ్ళు అట్లా కాదు, ఆఫీస్కు పోదామనుకుంటే పోవచ్చు, ఎవరైనా పోవచ్చు, కలవచ్చు. ముఖ్యమంత్రి గారు ఫ్రీ ఉంటే ఎవరితోనైనా మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా ఒక మంచి పరిణామాలు. మనం అనుకున్న విధంగా ప్రభుత్వం ఒకటి సాఫీగానే సాగుతుంది. ముఖ్యమైన సమస్యలు ప్రజలు ఏవి ఎదుర్కొంటున్నారో ఆ ముఖ్యమైన సమస్యల మీద ఇవాళ చర్చ, ఓ పరిష్కారం. నిరుద్యోగ సమస్య ఒకటి ప్రక్షాళన మొదలుపెట్టిండ్రు, ధరణి మీద ఒక కమిటీ వేసిండ్రు ప్రక్షాళన. దాని విషయంలో కూడా వెంటనే కమిటీ సూచనల మేరకి ధరణిని సంస్కరించాలి,